రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ల్యాండ్ టైటిల్ నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన చట్టమని టీడీపీ నేతలు తెలుసుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని హితవు పలికారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో నారా లోకేష్ లాంటి అసమర్థులు ఉండటం బాధాకరమని ధ్వజమెత్తారు. నగరంలోని కృష్ణలంక 16వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసిన అవినాష్ జగన్ అండతోనే అభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు. 670 కోట్లతో అభివృద్ధి చేయటమే కాకుండా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరువ చేశామన్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని అవినాష్ పరిచయం చేశారన్నారు. ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్కు తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న టీడీపీ నేతలు ల్యాండ్ టైటిల్ నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన చట్టమని టీడీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో లోకేష్ లాంటి అసమర్థులు ఉండటం బాధాకరమన్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటే ఇంకా చెప్పవలసిన ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు అలాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెస్తున్నాడు. నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్. ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి రేపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు. ప్రజలందరూ ఆశీస్సులతో భారీ మెజార్టీతో ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి అవినాష్ని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తారు. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పాపం 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన, అంతకుముందు ఎంపీగా చేసిన, అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. కాబట్టి అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా కూడా నిలవలేకపోయాడు ఇక్కడ. కాబట్టి అవినాష్ని తప్పకుండా గెలిపించాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ వైనాట్ 175 అనే దాంట్లో అచీవ్ అవుతాం అనే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతాం. మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలుస్తారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గడపలో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించినట్లు చెప్పారు. 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించినట్లు వివరించారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇస్తామని చెప్తున్నారని దేవినేని అవినాష్ తెలిపారు. ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివించడానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీరు ద్వారా, అమ్మ ఒడి ద్వారా, అదేవిధంగా స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం పెడతాం కానివ్వండి, ట్యాబులు ఇస్తాం కానివ్వండి, ఇలా పిల్లల యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క చేయూత, కాపు నేస్తం, అమ్మ ఒడి, వాహన మిత్ర, చేరోడు, తోడు, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇన్ని పథకాలు ఒక పక్కనిచ్చి మేము ఎలా ఉన్నామో చూసుకోవటానికి సురక్ష కార్యక్రమాలు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, సంక్షేమ కార్యక్రమాలు మాకు అందించే విధంగా ఏ రోజుగా కృషి చేయలేదు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పెద్దగా మమ్మల్ని దీవించమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.